విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు ఆయన క్యాంపు ఆఫీసులో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రకృతి తుఫాను రూపంలో విలయ తాండవం ఆడినప్పటికీ రాత్రి పగలు నిద్ర ఆహారాలు లేక విజయవాడ ప్రజలు రోడ్డున పడితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పగలు రాత్రి కష్టపడి అధికారులను అప్రమత్తం చేసి బాధితులను ఎన్డీఆర్ఎస్ బృందాల ద్వారా సమన్వయం చేస్తూ ఆదుకునే ప్రయత్నంలో కృషి చేస్తూ ప్రాణాల నష్టం జరగకుండా బాధితులు కాపాడి ఆహారం, పాలు, నిత్యావసర వస్తువులు, మందులు, సరుకులు అందిస్తూ అహర్నిశలు కష్టపడుతుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతని అనుచరులు దయ్యాలు వేదాలు వల్లినట్లు ఏవేవో మాట్లాడుతూ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విపత్తు సంభవించినప్పుడు ఆయన చేసే కృషి అభినందనీయమని మాజీ మంత్రి కళ అన్నారు. నీ పార్టీ పుట్టుకే వేరు, నీ ప్రభుత్వం తాలూకు నడతే వేరు. అందుకోసం ఇది ప్రజాస్వామ్యంలో మీరు ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించండి, మీలో పరివర్తన తెచ్చుకోండి. జనం ఆపదలో ఉండేటప్పుడు ఆ ఆపద నుంచి వాళ్ళని కాపాడడం కోసం ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి పనిచేస్తుండేటప్పుడు, యంత్రాంగం పనిచేస్తుండేటప్పుడు మిగతా మనం ప్రజాస్వామ్యంలో ఉండే దేశాలన్నింటినీ చూస్తున్నాం. విపత్తులు వచ్చేటప్పుడు అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ ఏ విధంగా ఉంటారు. ఇవాళ మన పక్కన ఉండేటటువంటి రాష్ట్రం తమిళనాడు ఉంది. ఏదైనా రాష్ట్రానికి రావాలంటే అందరూ కలిసి అక్కడ సభలో మాట్లాడుతుంటారు. నేను పార్లమెంట్లో ఉన్నాను అంటే ఏంటి? రాష్ట్ర భక్తి, స్వరాష్ట్రం మీద భక్తి ఉన్నాడుగా దేశభక్తి ఉంటుంది. తల్లి మీద భక్తి ఉండదు, తండ్రి మీద భక్తి ఉండదు, చెల్లి మీద భక్తి ఉండదు. ప్రజల మీద ఏముంటుందండి? పవర్ భక్తి తప్ప, దాని ద్వారా భక్తి తప్ప. ఇలాంటి సమయాల్లో కూడా మాట్లాడకూడనివి, చెప్పకూడనివి చెప్పే మందులు అందలేదని ఎక్కడని చెప్పారా మీరు? విమర్శ చేయాలి కాబట్టి విమర్శ చేశామనే పద్ధతిలో వైఎస్ఆర్సీపీ నాయకుడు మాట్లాడడం అనేటటువంటిది నడుస్తుండే మనిషికి పనిచేసి మరి విపత్తును కాపాడడానికి నడుస్తుండేటటువంటి యంత్రాంగానికి, ముఖ్యమంత్రి గారికి, మిగతా అందరికీ కాలాల్లో కర్రబెట్టి మనిషిని నడవనీయకుండా చేసే పరిస్థితిలో మాట్లాడటం ఇది సమయం కాదు, సందర్భం కాదు. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాట్లాడుతున్నారే తప్ప ఒక మానవ మాతృలుగా కానీ, ఒక గతంలో మరి ప్రజా రిప్రజెంటేటివ్గా పనిచేసాము అనేటటువంటి మర్చిపోయి మాట్లాడద్దండి, పనిచేసేవారిని నిర్వీర్యం చేయొద్దండి అని చెప్పి ఈ సందర్భంలో వాళ్ళకి తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలి. మరి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటిది ఈ 4 రోజులు ఇంత వేగం, ఇంత విధంగా నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా లెక్కగా పేపర్లో చూసాం. వాళ్ళందరినీ ప్రత్యేకంగా హాస్పిటల్స్కి పంపించి, అదేవిధంగా ఇన్ని శిబిరాలకి 114 దగ్గర వైద్య శిబిరాలను కూడా పెట్టి ఎక్కడైతే జనం వస్తున్నారో దగ్గర ఈ అంటువ్యాధులు ప్రబలకుండా చేసినటువంటిది ఈ సిస్టమ్స్ ఎప్పుడు కూడా గతంలో చూసి నేర్చుకోండి. చూసైనా నేర్చుకోవాలి, చదివైనా నేర్చుకోవాలి, చేసైనా నేర్చుకోవాలి. రాజధాని మునిగిపోయింది. రాజధాని మునిగిపోవడం ఏంటండి? గౌరీ కుండపోత వర్షం ఎక్కడ పడిందో అక్కడే పొంగిపోయింది. 300 సెంటీమీటర్లు అంటే ఎక్కడ ఉందో అక్కడే నీరు పొంగిపోయింది. అందువల్ల ఇవన్నీ ఆలోచించి మాట్లాడాలా. అపోజిషన్ గవర్నమెంట్ ఆఫ్ ది డే ఈరోజు ప్రభుత్వంలో ఎవరున్నారో వాళ్ళు పనిచేసేటటువంటి దీనికి విపత్తుల్లో మేనేజ్మెంట్కి రాత్రి పగలు అక్కడే ఉంటూ తను నిద్రపోక మిగతా వాళ్ళు నిద్రపోనివ్వకుండా, వ్యవస్థలను కూడా నిద్రపోనివ్వకుండా పనిచేసి ఈ రోజున విజయవాడలో
వీలున్నంత వరకు ప్రాణ నష్టాన్ని తగ్గించారు. అదేవిధంగా సజెషన్స్ ఇచ్చినవి ఫాలో అవ్వలేదు ప్రభుత్వం అని చెప్పడం సులువు. అసలు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రాజెక్టులన్నీ, కృష్ణానది అక్కడ ఉంది, ఆ పైన వర్షాలు పడుతున్నాయి, అది 2 రాష్ట్రాలు దాటుకొని మన దగ్గరికి వస్తుంది. ఇక్కడ పౌరింగ్ కొండపోత వర్షం పడింది, ఇక్కడ అన్ని బుడమేరు, ఆయేరు, ఈ ఏరు, ఎర్రవాగులు, అన్ని వాగులు ఎక్కడికక్కడే వచ్చి నీరుని డెలివరీ చేయలేక మీద కాగాయి. అలా నీరుని డెలివరీ చేయాలని నిండు కొండల్లో ఉండేటటువంటి ప్రాజెక్ట్స్ని ముందు మనం ఫాలో అవ్వాలా, అలా ఫాలో అయితే లాకులు తీస్తారు అని ఒక విమర్శ. మనగడే కష్టం అయిపోయింది. వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు. గత 40 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వ్యవస్థ ఇంత నిర్వీర్యం అయిపోయింది. గత 5 సంవత్సరాల్లో నిర్వీర్యం అయిపోయినటువంటి వ్యవస్థల్ని ఈ 4 రోజుల్లో మరి ఆయన స్ఫూర్తినిచ్చి వాళ్ళతో పాటే ఉండి వాళ్ళకి స్ఫూర్తినిచ్చి పనిచేయించి గాడిలో పెట్టినటువంటి వ్యక్తి. అందువల్ల మీకు ఏదైనా ఉంటే సహకరించండి. సహాయ కార్యక్రమాలు చేస్తుండేలో 4 రోజులు అయితే ఎందులోనో ఎక్కడైనా చిన్న లోపం ఉండదు కాదు. అలా చేస్తే ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అనేటటువంటిది సహాయ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మీరు చెప్తే ప్రభుత్వం సలహాలు తీసుకుంటారు, తప్పేం లేదు, మంచి సలహా అయితే. కానీ దెయ్యాల్లాగా ఊరి మీద పడి జనమేమో నారాయణ హరో అంటుంటే భోజనం లేక, వైద్యం లేక, మీ గవర్నమెంట్ మధ్యలో దెయ్యాలు వీధిలో పడినట్టుగా, ఊర్లో పడినట్టుగా మీ గోల ఏంటో మాకు అర్థం కాల. మీరు చేసిన నిర్వాహకమే ఇది. 5 సంవత్సరాల్లో ప్రాజెక్టునైనా, ప్రాజెక్టులో నదిలో నీరుంది, ప్రాజెక్టులో నీరుంది, రైతుకి సక్రమంగా మీరు నీరు అందించారా? ఆ నీరున్నంత వరకు 100% పంట పండించారా? ఎప్పుడైనా మరి ప్రభుత్వ పరంగా ఒక CWC కానీ, సెంట్రల్ వాటర్ కమిషన్, ఎవరికైనా మీరు అందుబాటులో ఉన్నారా? ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విపత్తునైనా డీల్ చేశారా? పక్క రాష్ట్రం ఎవరైనా మిమ్మల్ని పట్టించుకున్నాడా? అధికారంలో ఉంటే వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు, రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారు, ధ్వంసం చేశారు. ప్రజలు సరైనటువంటి తీర్పు చెప్పారు. పొజిషన్ కూడా మీకు ఇవ్వలేదు. దానికి సిగ్గుపడాలి. మాట్లాడేటప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. విలయతాండం ఆడినప్పటికి కూడా 120 సంవత్సరాల నుంచి రానటువంటి కుండపోత వర్షం వలన విజయవాడ సిటీ మునిగింది, మనందరం చూసాం. ఏదేమైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విపత్తుల మేనేజ్మెంట్లో ఒక బ్రాండ్ అంబాసిడర్. మనం ఆయన ముఖ్యమంత్రిగా గత రోజుల్లో చేసేటప్పుడు చూసాం. మరి ఆయన మేనేజ్మెంట్ చేసినటువంటి పరిస్థితి భారతదేశంలో ఏ ఒక్క నాయకుడు చేయలేకపోయినటువంటి పరిస్థితి. గతంలో మనం చూసాం, ఒరిస్సా ప్రభుత్వం కూడా ఆహ్వానించి విపత్తుల మేనేజ్మెంట్లో మీరు బాగా చేశారు, మీ మనుషులు పంపించండి, ఎస్పీలని, ఐఏఎస్ వాళ్ళని, ఐపీఎస్ వాళ్ళని, అదేవిధంగా మిగతా సిబ్బందిని అని చెప్పి పిలిచినటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. తర్వాత ఇంకా పక్క రాష్ట్రాల్లో చూసాం. ఈ రోజున ఇంత 120 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విపత్తు మళ్ళీ వచ్చినప్పటికి కూడా ఎప్పటికి 4 రోజులు అయింది కలెక్టర్ ఆఫీస్లోనే, బస్సులోనే పడుకుంటూ, బస్సు అయితే ఉంది కానీ ఆయన అక్కడ నిద్ర చేయలా.
ఆయన పడుకోరు, ఇంకొకరిని పడుకోనివ్వరు. సాధారణంగా ఆయన పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. పని దురంధరుడు. అందులో విపత్తు వచ్చేటప్పుడు పూర్తిగా నిమగ్నమై వయసును కూడా లెక్క చేయకుండా, ముఖ్యమంత్రి అనేటటువంటి హోదాను కూడా లెక్క చేయకుండా, ఒక సామాన్యుడి కన్నా ఎక్కువగా ఒక విపత్తును చూసి సామాన్యుడు ఏ విధంగా చెల్లిస్తాడో అంతకన్నా ఎక్కువగా చెల్లించి మరి ఆయన ఈ 4 రోజులు చేసినటువంటి కృషిని చూస్తే మనందరం కూడా సాయం చేయాలి, అనుసరించాలి. మేము ఉన్నామని ప్రజల దగ్గరికి వెళ్ళాలి తప్ప నడుస్తుండే మనిషి కొంకుల్లో కర్ర పెట్టడం అంటారు, కాలంలో కర్ర పెట్టడం. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి ఆయన తల్లికి మనుషులు చేస్తుండేటటువంటి నిర్వాహకం అంతా కూడా మనం టీవీలో చూసాం. అది తప్పుడు ప్రచారం. ఇక్కడ కూడా దెయ్యాల వేదాలు వల్లించినట్టుగా రాజకీయం చేయడమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసాం. 5 ఏళ్ళలో ప్రభుత్వంలా పనిచేసిందా? ఒక విధ్వంసకర శక్తిలా పనిచేసింది. వేదికని కూల్చిన దగ్గర, విధ్వంసం చేసిన దగ్గర నుంచి కౌంటింగ్ అయ్యేంత వరకు కూడా జనం ఈయన పోతాడా లేదా అని చూసేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు.